శివలింగాలు ఉద్భవించే అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకుందాం. కోట అమృతేశ్వరీదేవి ఆలయం. ఈ ఆలయం కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో కోట అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం ఉడిపి నుంచి 26 కిలోమీటర్ల దూరంలో మరియు కుందాపూర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం 10వ శతాబ్దానికి చెందింది మరియు సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయంలోని ప్రధాన దేవత అమృతేశ్వరీదేవి. ఈ అమ్మవారిని హలవు మక్కల తల్లి అని కూడా పిలుస్తారు. అంటే అనేక మంది పిల్లలకు తల్లి అని అర్థం. సంతానం లేని జంటలు ఇక్కడికి వచ్చి పిల్లల కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. అలాగే గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కోసం అమ్మవారిని వేడుకుంటారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఆలయ గర్భగుడి వెలుపల ఒక లింగం ఉద్భవిస్తుంది. అంతేకాకుండా ఉద్భవించిన లింగాలు రోజురోజుకు పెరుగుతూ ఉంటాయి. ఈ అమ్మవారు సంతానాన్ని ప్రసాదించే దేవత. గర్భగుడి చుట్టూ ఇప్పటికే అనేక లింగాలు మనకు కనిపిస్తాయి. దేవి తమ కోరికలు తీరుస్తుందని మరియు అనారోగ్యాలను నయం చేస్తుందని ఇక్కడి భక్తులు నమ్ముతూ ఉండటంతో ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వీరభద్ర మరియు నాగదేవతలకు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉద్భవించిన లింగాలకు సంతానం లేని భక్తులు నూనె రాసి పూజిస్తే వారికి సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. పంచామృతాభిషేకం, తులాభారం, తొట్టీలు సేవ మొదలైనవి ఇక్కడ ముఖ్యమైన సేవలు. ఆలయం ముందు భాగంలో వరుణతీర్థం అనే పెద్ద సరస్సు ఉంది. ఈ సరస్సు నీటిని అమ్మవారి అభిషేకం చేయడానికి ప్రతిరోజు ఉపయోగిస్తారు. అమృతేశ్వరీదేవి చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాలకు గ్రామదేవత. ఇక్కడ అమ్మవారు 2 రూపాల్లో కొలువై ఉన్నారు. ఒకటి అమృతేశ్వరి రూపంలో. ఈ దేవి వరాలను ప్రసాదిస్తుంది మరియు వ్యాధులను తొలగిస్తుంది మరియు అందరి సంక్షేమాన్ని కాపాడుతుంది. మరొక రూపం మారి. ఈ అమ్మవారు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. నిత్య పూజ మరియు సమర్పణ ఈ ఆలయంలో ప్రతిరోజు జరుగుతాయి. ఈ ఆలయానికి కొద్ది దూరంలో రాజశేఖర మరియు హిరేమహాలింగేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో తులాభారం అనే ఒక ప్రత్యేకమైన ఆచారం కూడా ఉంది. దీని ప్రకారం భక్తులు తమ మొక్కుబడులను తీర్చడానికి లేదా ఏదైనా కోరిక నెరవేరినప్పుడు తమ బరువుకు సమానమైన వస్తువులను అంటే పంచదార, బెల్లం మొదలైనవి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ అద్భుతమైన ఆలయం ఉడిపి నుంచి 26 కిలోమీటర్ల దూరంలో మరియు కుందాపూర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శివలింగాలు ఉద్భవించే అమ్మవారి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.